పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయంగా అభివర్ణించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్కి వెళ్లామని మైకుల్లో చెబుతున్న కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీన స్థితిలో ఉన్నారని ఘాటుగా విమర్శించారు. రేవంత్ సంఖలో చేరి 70 ఏళ్లలో సంపాదించుకున్న గౌరవాన్ని కడియం నాశనం చేసుకున్నారని మండిపడ్డారు. గబ్బిలాలు నూరు పట్టుకొని వేలాడినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి తయారైందన్నారు. స్పీకర్ కూడా సీఎం చెప్పినట్లు ఆడుతూ ఫిరాయింపులు కనపడనట్లు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు, ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు.